ఇక్కడ మాకు 170 సీట్లు ఉన్నప్పటికీ మనకి ముస్లిమ్స్కి 30% ఎందుకు ఇవ్వరు? మీరు 20% అన్నారు కదా, 30 సీట్లు మా లెక్క ప్రకారం రావాలి. అదొకటి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక ముస్లిం పరిపాలన చేసే రాష్ట్రం లేదు ముఖ్యమంత్రిగా. మనం ఎందుకు వెనకబడి ఉండాలి? మనమైనా ఎందుకు దీంట్లో మనం ఎక్కువ ఎందుకు లేము? మనమైనా మన మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లిం మీద ఎన్నో యాక్ట్ వస్తున్నాయి, కానీ దీని గురించి ఏ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాడు? సోదరుడు ప్రశ్న అడిగారు. నిజంగా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాలు మన యొక్క ఏదైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో అందులో ఉభయ రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర ఉంది. నిజంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మంచి యూనిటీ, మంచి ఐక్యమత్యం అనేది ఇక్కడ ఆంధ్రాలో ఉంటుంది. తెలంగాణలో కొన్ని కమ్యూనల్ వైలెన్సెస్, కమ్యూనల్ భావాలు కొంత మందిలో కనిపిస్తుంటాయి, కానీ ఆంధ్రాలో బంధుత్వ సంబంధాలతో పిలుచుకుంటారు. ఆంధ్రాలో హిందువుల ఇంట్లో వివాహం జరిగితే ముస్లింలు వెళ్తారు, ముస్లింల కుటుంబాలలో వివాహం జరిగితే హిందువులు వస్తారు. మంచి ఒక అద్భుతమైనటువంటి సామరస్య వాతావరణం అనేది ఆంధ్రాలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ సంస్థలైనప్పుడు కూడా, జమాతులైనప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న విషయం వస్తే వెంటనే సీఎం దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆ సమస్యపై స్పందించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముస్లిం పండితులు, ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం. అది ఇతర రాష్ట్రాల్లో ముస్లింలపై మాబ్ లించింగ్ జరుగుతుంది, ముస్లింలపై మూకదాడులు జరుగుతున్నాయి, ముస్లింలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బుర్ఖాను నిషేధించాలని ఏదైతే కొన్ని ఉద్యమాలు జరిగాయో ఇలా ఇతర రాష్ట్రాల్లో ఉంది. కానీ అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. తెలంగాణలో కొన్ని సందర్భాలు ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు, చీడ పొరుగులు. అయితే సోదరుడు అయితే ప్రశ్న అడిగారో, ఈరోజు మనం 20% ఉన్నాం కదండి, ఓట్ల దామాషా ప్రకారంగా మనకు సీట్లు కావాలి కదా, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు అంటే ముస్లింనే ఎన్నుకోవాలని కాదు, ఒక మంచి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక మంచి వ్యక్తుడు, సమర్థవంతుడు, ప్రజలకు న్యాయం చేసే సత్తా ఉన్నటువంటి వాడు, ఆ వ్యక్తిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలి. నిజంగా మీరు చెప్పాలంటే ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఓట్ల దామాష ప్రకారంగా కనీసము 10 నుండి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ ప్రస్తుతం 5 ఉన్నారు. అయితే విషయం ఏంటంటే నిజంగా ఓట్ల దామాషా ప్రకారంగా చాలా మన ముస్లింలో ఇంకా ఎమ్మెల్యే సీట్లు పెరగాలి కదా, కనీసం 2 ఎంపీలు ఉండాలి కదా. అంటే ఎంపీలు అయితే 0, ఎమ్మెల్యేలు 4-5 మనకు కనిపిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చాలా మంచి విషయం. అయితే మీరు చెప్పినట్లుగా ముస్లింలో చైతన్యం రావాలి. ఒక విషయం చెప్తాను మీకు, అదేంటంటే ఈరోజు కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో, కాపు సామాజిక వర్గం అందులో ఉన్నటువంటి కులాలు అంతా కలిసి వారు ఎంత పర్సెంటేజ్ అంటే 16% లేదా 17%. అదే ముస్లింలు కూడా ఒక 15% మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 2014లో ఏదైతే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నటువంటి చైతన్యం కారణంగా వారు 17 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే, అదే 2019లో 30 మంది గెలిచారు. అంటే డబల్ అయిపోయారు. ఎవరు? కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ కులాల వారు. కానీ 2014లో అదే 4-5 ఎమ్మెల్యేలు, 2019లో కూడా అదే 5-4 ఎమ్మెల్యేలు మన ముస్లిం సమాజంలో ఉన్నారు. అంటే నిజంగా ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యము ఈరోజు మన ముస్లింలలో లేకపోవడం. ముస్లింలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మౌలానా గారి దగ్గరకు వచ్చేసి ఒక ముస్లిం అడిగాడంటే, ఓ మౌలానా గారు, ఈరోజు మన ముస్లిం సమాజం పతనానికి గురైపోతుంది, మన ముస్లిం సమాజం బాగుపడలేదు, ఏం చేయాలంటే మౌలానా గారు ఏం చెప్పారంటే, ముస్లిం సమాజం బాగుపడాలి అంటే కాలు పట్టి లాగే బదులు చెయ్యి పట్టి లాగితే ముస్లిం సమాజం బాగుపడుతుంది అని చెప్పారు. ఈరోజు మన ముస్లిం సమాజం బాగుపడాలంటే ఈరోజు జమాతులు అని, ఫిర్ఖాలు అని రకరకాలుగా మీరు వేరు మేము వేరు ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి మనలో ఒక చైతన్యం వచ్చినట్లయితే మనం బాగుపడతాం. చైతన్యం రానప్పుడు ఉన్న 4-5 ఎమ్మెల్యేలు కూడా ఫ్యూచర్లో ఉంటారో ఉండరో కూడా తెలియదు. కాబట్టి రాజకీయ చైతన్యము మనలో లేదు, ఎత్తేహాద్ యూనిటీ అనేది మనలో లేదు. ఉన్నట్లయితే తప్పనిసరిగా ఓట్ల దామాష ప్రకారంగా మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం. ఈ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు,
తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.